అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. మెరుపు కలలు మెరుపు కలలు. అమ్మా 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 ఇలా రా. ఏంట్రా? రా అమ్మా. వాసు ఏమైందిరా? ఇలా రా అమ్మా. వాసు ఏమైందిరా? ఎందుకు అలా లాక్కెళ్తున్నావు? ఏమైందా? రా చూపిస్తాను. తనని చూడు. ఏంటమ్మా? ఇక్కడ అలా పడుకుండిపోయింది. లేదురా, రాత్రంతా గది దగ్గరే కూర్చొని ఏడుస్తూ ఉంది. ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. ఏడ్చి ఏడ్చి చివరికి ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయింది. అందుకని అలా వదిలేస్తావమ్మా? లేపి తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టాలిగా. లేదురా, నేను గదిలోకి తీసుకెళ్లాలని అనుకున్నాను. కానీ నిద్ర లేపితే ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని నేను ఇక్కడే తన దగ్గరే పడుకుండిపోయాను. పడుకునేటప్పుడైనా ప్రశాంతంగా ఉంచాలని అనుకుంటున్నారా? కానీ నేనది జరగనివ్వనుగా. మా కుటుంబాన్ని చెల్లాచెదురు చేసిన ఆ సంయుక్త తిండి నిద్ర కరువయ్యి మానసికంగా కృంగిపోయి ఏం చెయ్యాలో, కుటుంబాన్ని ఎలా దారిలోకి తీసుకురావాలో తెలియక పిచ్చిదయ్యేలా చేస్తాను. అమ్మా, ఏదోలా ఒక రకంగా తన్ని గదిలోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెడితే కాస్త ప్రశాంతంగా నిద్రపోయేది కదా. నిజమేరా, కానీ ఒక్కొక్కసారి నిద్ర లేపితే జరిగినవన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ఎంత బాధపడుతుందో ఎంత ఏడుస్తుందో అని భయపడి ఆగిపోయాను. ప్రశాంతంగా 10 నిమిషాలైనా పడుకుంటుందని వదిలేశాను. మనింట్లోనే కదా, ఏం పర్లేదు, నిద్రపోని. అలా నిద్రపోతేనైనా లేచి బాధపడ్డానికి ఓపికంటుంది. సారీ ఐఎమ్ సారీ. అమ్మా, ఒక్కసారి తలుపు తీయమ్మా. అమ్మా అమ్మా అమ్మా. అమ్మా, ఒక్కసారి తలుపు తీయవా? చెల్లి పెళ్లి చేసుకోవడానికి కానీ అక్క వెళ్ళిపోవడానికి కానీ నాకెలాంటి సంబంధం లేదమ్మా. దయచేసి నన్ను నమ్మమ్మా, ప్లీజ్ అమ్మా. డోర్ ఓపెన్ చెయ్యమ్మా. అమ్మా, అయ్యో అయ్యో భగవంతుడా, ఎందుకు నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు. నేనే తప్పు చెయ్యకున్నా నాకెందుకు ఎన్ని నిందలు? ఎందుకు? సమయం సమయం అమ్మా, తలుపు తీయమ్మా. నేను చెప్పేది వినమ్మా, వినమ్మా, వినమ్మా.
ఏయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? బాధ, కోపం, ఫ్రస్ట్రేషన్లో నువ్వేం చేస్తున్నావో తెలియకుండా ప్రవర్తిస్తున్నావు. అరే, తిండి లేదు, నిద్ర లేదు, కనీసం మనసుకి ప్రశాంతత లేకుండా ఉంటే వాళ్ళు నిన్ను అర్థం చేసుకునే లోపు నువ్వు పోయేలా ఉన్నావు. నేను పోయినా బాగుండేది. బ్రతకుండడం వల్లే కదా ఇన్ని బాధలు. చెల్లి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి అక్క పర ఇంటికి వెళ్ళి అమ్మ నాతో మాట్లాడకుండా అయిన వాళ్ళందరూ దూరం అయ్యి ఇలా ఒంటరిగా బాధపడ్డం కంటే చచ్చిపోయిన నాన్నని చేరుకుని తన ఆశయాలు నెరవేర్చినందుకు క్షమించమని అడిగితే నాన్న నన్ను అర్థం చేసుకుని హక్కున చేర్చుకుంటారు. అయ్యో, ఇలాంటి మాటలు మాట్లాడద్దు. ఇలాంటి మాటలు వినే శక్తి నాకు లేదు. మరేం చేయమంటావు అత్తయ్య? నాకింతకన్నా మార్గం కనిపించట్లేదు. అమ్మ నన్ను అర్థం చేసుకోకుండా జరిగిన వాటికి నేనే కారణం అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకా ఆపుతావా? నన్ను ఏ విషయంలోనూ మీరు అర్థం చేసుకోలేదు. ఉన్న ఆస్తి మొత్తం ఊరందరికీ పంచి పెడతాను అంటే మౌనంగా ఉన్నాను. నీడ కూడా చూడడం ఇష్టం లేని విమలమ్మ ఇంటికి ఎందుకు వచ్చాను? ఇక్కడ ఎన్ని అవమానాలు, ఎన్ని మాటలు, ఎవరి కోసం పడుతున్నాను. కానీ నువ్వేం చేశావు? సౌందర్య అడిగిన ఒకే ఒక్క కోరికను తీర్చడానికి సిద్ధంగా లేవు. మీ మాటలతో, మీ చేతలతో ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. సౌందర్య ఆశయాలని పక్కన పెట్టేసి తనని పెళ్లి చేసుకోమని ఎన్నోసార్లు మీరు సౌందర్యని ఇబ్బంది పెట్టారు. కానీ నేను 4 రోజులు లేకపోయేసరికి ఏకంగా సంగీతని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేలా చేసి సౌందర్యని పరా ఇంటికి చేరేలా చేశారు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన సంగీత అత్తారింటికి వెళ్ళింది కాబట్టి తీసుకురమ్మని అడగలేను. అడిగినా రావడానికి సంగీత సిద్ధంగా లేదు. కానీ సౌందర్య వెళ్ళి పరా ఇంట్లో ఉండటం నేను ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాను. నిజంగా ఈ విషయంలో నీ తప్పేమీ లేకపోతే వెళ్ళి సౌందర్యాన్ని ఇక్కడికి తీసుకురా. అప్పుడు ఒప్పుకుంటా నీ తప్పేమీ లేదని. అప్పటి వరకు నీ మొహం కూడా నేను చూడను. మెరుపు కలలు. ఏంటి స్పెషల్ టిఫిన్? పెసరట్ట, ఉల్లట్ట? ఉప్మా వడ్డించినా? ఉప్మానా? వద్దులే. ఇంతకీ సార్ ఎక్కడ ఉన్నారు? గుడ్ మార్నింగ్ శేఖర్. గుడ్ మార్నింగ్. ఏంటి సౌందర్య ఎక్కడుంది? డైరెక్ట్గా ఇంటికే మకం మార్చారా? ఇదేం చూసావ్? ఒకరిని విడిచి ఒకరు ఉండలేనట్టుగా ఉంటున్నారు. కొత్త ప్రేమ జంటలా ఉంటున్నారు. అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. అయినా మన బాస్కి ఏమైంది? ఎందుకంత చనివిస్తున్నాడు? డైరెక్ట్గా ఇంటికే తెచ్చుకుంటున్నాడు. నాకు మాత్రం ఏం తెలుసు? నువ్వే అడుగు.
శేఖర్ 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 ఏం మాట్లాడుతున్నారో ఎవరి గురించి మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థమవుతోందా? తను ఈ ఇంటికి కాబోయే యజమానురాలు అని గుర్తుంచుకొని మాట్లాడండి. ఇంకోసారి నువ్వు ఇంటికొచ్చేటప్పుడు ఫోన్ చేసిరా. నీ ఇష్టానికి ఇంటికి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చంపేస్తాను. వెళ్ళవతలికి. సార్ సారీ సార్. పో. ఆగు. ఆగు, నీకే చెప్పేది. లేదు, ఎలాగైనా హక్కు నొప్పించి నేను ఇంటికి తీసుకురావాలి. ఆగు. నేను నా ఫ్యామిలీని ముక్కలు చేయలేను. నేను తీసుకొస్తాను. నా ఫ్యామిలీ ముక్కలు అయిపోకూడదు. ఆగు. చెప్పేది నీకే, ఆగమంటున్నానా? ఆగు. ఆగమని చెప్తున్నాను కదా. ఆగు. నేను అక్కడే తీసుకురావాలి. ఆగు. నీకే చెప్పేది. ఆగు. లేదు, నేను అక్కడిని తీసుకురావాలి. నేను అక్కడిని తీసుకొస్తాను. ఆగు. నీకేమన్నా పిచ్చి పట్టిందా అలా పరిగెడుతున్నావు? లేదు, నేను అక్క నొప్పించి ఎలాగైనా తీసుకుని రావాలి. ఆగు, నేను చెప్పేది విను. అమ్మ, అక్క లేకుండా ప్రశాంతంగా ఉండలేదు. నేను వెళ్ళి అక్కని తీసుకొస్తాను. సరే సరే, తీసుకొద్దాం. మీ అక్కని ఇంటికి తీసుకొద్దాం, సరేనా? కానీ ఇలా ఒళ్ళు తెలియకుండా ఏం చేస్తున్నావో అర్థం కాకుండా పిచ్చిగా అలా పరిగెడుతున్నావు. అంత అవసరం లేదు. లేదు, నేను అక్కని ఎలాగైనా తీసుకురావాలి. అక్కని తీసుకొస్తాను. ప్లీజ్, నన్ను వెళ్ళనివ్వు. చూడు, చూడు. సరేనా, మనం వెళ్దాం. నేను వస్తాను, నువ్వు కంగారు పడుకు. ఆటో, నువ్వు కంగారు పడుకు. సౌందర్యం తీసుకొద్దాం, సరేనా? పద, ఆటో ఎక్కు. అక్కని తీసుకొద్దాం. తీసుకొద్దాం. ఏం ఆలోచిస్తున్నావు సౌందర్య? నేను ఇంకేం ఆలోచిస్తాను సార్? మిస్ ఇండియా గురించి తప్ప నాకు ఇంకేం ఆలోచనలుంటాయి సార్? నాకు మాత్రం చాలా ఆలోచనలున్నాయి సౌందర్య. ఈరోజు ఎందుకో వాటన్నింటినీ నీతో పంచుకోవాలనుంది. ఏంటి సార్ అది? కాఫీ తాగు. చెప్పండి సార్.
చెప్తాను కానీ నువ్వేమనుకుంటావేమో అని కొంచెం ఇబ్బందిగా ఉంది. మీ ఆలోచనలకు నేనెందుకు అనుకుంటాను సార్? చెప్పండి. నిజమే, కానీ నా ఆలోచనలు నీ గురించి అయినప్పుడు నువ్వేమైనా అనుకుంటావు కదా. నా గురించా? అవును సౌందర్య. సౌందర్య, నువ్వు నన్ను కలిసినప్పటి నుంచి నా మనస్సులో నీ మీద ఒక రకమైన అభిప్రాయం ఏర్పడింది. దాన్ని నీతో పంచుకోవాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ ఆ ధైర్యం ఎప్పుడూ చేయలేదు. ఎక్కడ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావేమోనని నాకు భయంగా ఉంది. సార్, అభిప్రాయాలనేవి పర్సనల్ థింగ్స్. మీరు మీ అభిప్రాయాన్ని ఎవరికైనా చెప్పొచ్చు. దాన్ని ఎదుటి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది మీకు అనవసరం. అభిప్రాయాన్ని చెప్పినప్పుడే కదా సార్ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలిసేది. మెరుపు కలను నా బతుకు నన్ను బతుకనివ్వు, వెళ్ళిపో. మీ అక్కకు మిస్ ఇండియా అని పిచ్చి పట్టింది. అందుకోసం ఏం చేయడానికైనా రెడీ అవుతుంది. వదిలే, మనం వెళ్ళిపోదాం పద. సరే అక్క, నాకిష్టం లేకపోయినా నాన్నగారి ఆత్మకి బాధ కలిగినా నేను నీకు మాటిస్తున్నాను, నిన్ను నేను మిస్ ఇండియాని చేస్తాను 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 చేస్తాను. పద, మన ఇంటికి వెళ్దాం. ఎందుకంటే ఒక స్వార్థపరుణ్ణి, ఒక ముసలోడ్ని పెళ్లి చేసుకోవడం కన్నా నిన్ను మిస్ ఇండియాని చేయడమే కరెక్ట్. పదక్క వెళ్దాం. ఏంటి, నువ్వు నన్ను మిస్ ఇండియా చేస్తావా? అసలు మతుండే మాట్లాడుతున్నావా? మిస్ ఇండియాని చేయాలంటే ఎంత డబ్బులు అవసరమవుతాయో కనీసం నీకు ఐడియా కూడా లేదు. అదంతా నేను చూసుకుంటానక్క. నా తల తాకట్టు పెట్టైనా నిన్ను మిస్ ఇండియాని చేస్తాను. పదక్క వెళ్దాం. నిన్ను నమ్ముకొని నీ వెంట రావడానికి నేనేమీ పిచ్చిదాన్ని కాదు. ఏం చేయాలో, నేను ఎలా మిస్ ఇండియా అవ్వాలో, ఆ తర్వాత ఏం చేయాలో అన్నీ నాకు తెలుసు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అక్క, దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేయకు. ఈ మనిషి నిజ స్వరూపం తెలిసాక కూడా ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదక్క. రా అక్క, వెళ్దాం రా. నేనెక్కడికి రాను. చెప్తున్నాను కదా, చెప్తుంటే అర్థం కావడం లేదా? అక్క 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 మంచిగా చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? అవసరమైతే నీకు 4 తగిలించైనా ఇంటికి తీసుకెళ్తాను. పదా. నా మీదకి చెయ్యెత్తుతావా? ఎంత ధైర్యం ఉంటే ఇంతకి తెగిస్తా? ఇప్పుడు చెప్తున్నాను విను, నేనెప్పటికీ కా ఇంటికి రాను 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 రాను. వెళ్ళు. Get out! Get out! Get out! Get out! Get out! సారీ అక్క, నీ మీద చెయ్యెత్తడం తప్పే. నువ్వు మొండిగా మాట్లాడుతుంటే ఆవేశంలో తప్పు చేస్తాను. నన్ను క్షమించక్క.
పదక్క ఇంటికి వెళ్ళిపోదాం. నా మాట వినక్క, ప్లీజ్ ప్లీజ్ అక్క. పదక్క, నీకు చెప్తుంటే అర్థం కావడం లేదు. వెళ్ళు. నువ్వసలు మనిషివేనా? నీ మంచి కోసం చెప్తుంటే రాక్షసిలా ప్రవర్తిస్తున్నావు. నిన్ను మాయ చేసి నిన్ను లోబర్చుకోవాలని చూసిన ఈ పెద్ద మనిషిని తన్ని తరిమేయాల్సింది పోయి నీ చెల్లి మీదే చేయి చేసుకుంటావా? ఏ మిస్టర్, ఏ మిస్టర్, నా ఇంటికొచ్చి నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. గెట్ అవుట్ ఐసే. నువ్వు అరవగానే బయటికి వెళ్ళిపోవడానికి నేనేమి నీ ఇంట్లో పనివాణ్ణి కాదు. మర్యాదగా సౌందర్యాన్ని పంపించకపోతే నిన్ను పాతరేసైనా తీసుకెళ్తాను. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదనుకుంటా. తనని నేనేమి కిడ్నాప్ చేసి తీసుకురాలేదు. తన ఇష్ట ప్రకారమే తను వచ్చింది. ఎక్కువగా మాట్లాడితే మీ ఇద్దరిని పోలీస్ స్టేషన్కి పంపిస్తాను. అర్థమైందా? రమ్మను. ఏ పోలీసులు వస్తారో రమ్మను. వచ్చిన వాళ్ళని న్యాయం అడిగి నువ్వు చేస్తున్న అరాచకాన్ని ఎండగడతాను. ఇతనితో మాటలేంటి? మాట్లాడే అర్హత ఎప్పుడో పోగొట్టుకున్నాడు. 4 తగిలిస్తే కానీ సెట్ అవ్వడు. రా, నా మీద చేయేసే దమ్ముందా? రా 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 రా. ఆపుతారా? ఆపుతారా? ఇక్కడికి నేను నా ఇష్ట ప్రకారమే వచ్చాను. మీరు అనవసరంగా సార్తో గొడవ పెట్టుకోవాలని చూస్తే బాగుండదు. దిస్ ఇస్ మై పర్సనల్ మ్యాటర్. అసలు ఇందులో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? నేను పెళ్లి చేసుకుంటానో లేదో అది నా చాయిస్. ఇంటి మీదకొచ్చి గొడవ చేసే రైట్ మీకు లేదు. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. గెట్ అవుట్. నువ్వు రాకుండా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. మీరు పోలీసుల్ని పిలిపించినా, రౌడీలతో కొట్టించినా, చివరికి నేను చచ్చిపోయినా నా శవంతో అయినా నిన్నింటికి తీసుకెళ్తాను. నువ్వన్నట్టు నువ్వు చచ్చినా అస్సలు నీతో పాటు నేను ఆ ఇంటికి రాను. పదండి సార్, మనం లోపలికి వెళ్దాం. అక్క, అక్క ప్లీజ్ అక్క, రండి సార్. నా మాట వినక్క. అక్క, 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 అక్క ప్లీజ్ అక్క, అక్క నా మాట వినక్క. అక్క, అక్క, అక్క. తను ఎంత చెప్పినా రాదు. పద వెళ్దాం. లేదు, తనని ఇంటికి తీసుకెళ్ళాలి. నేను తీసుకెళ్తాను. నేను ఖచ్చితంగా తన్ని తీసుకువెళ్తాను. భానుమతి మొహం చూస్తుంటే మొహంలో నెత్తరు చుక్కలేదు. అటు సంగీత అనుకోకుండా చేసుకున్న పెళ్లి ఒకవైపు, ఇంకో పక్క గారాల పెద్ద కూతురు ఇల్లు వదిలి వెళ్లిపోవడం మరోవైపు తట్టుకోలేకపోతుంది. మొగుడు చనిపోయిన బాధ కంటే ఈ రోజు ఆవిడ పడిన బాధ నెక్స్ట్ లెవెల్. ఇక సంయుక్త అయితే పిచ్చి పట్టిన దానిలాగా రోడ్డు మీద పరిగెడుతుంది. మెరుపు కలను
బాను, ఈవిడ పిలుస్తుందేంటి? సౌందర్య వచ్చుంటుందా? బాను, ఏంటి? ఎందుకు మాటి మాటికి ఇలా పిలిచి నన్ను ఇబ్బంది పెడుతున్నారు? చెప్పానుగా, సౌందర్య వస్తే కానీ ఈ మొహాలు చూడనని. బాను, దయచేసి నా మాట విని బయటికి రా. సౌందర్యని తీసుకురావడానికి సంయుక్త చాలా కష్టపడుతుంది, కానీ సౌందర్య రాను అని మొండికేస్తుంది. దానికి తోడు ఆ ధర్మతేజ అర్థం చేసుకొని సౌందర్యకి నచ్చ చెప్పి పంపించకుండా సౌందర్యని మరింత రెచ్చగొడుతున్నాడు. పాపం సంయుక్త అక్కడ వాళ్లతో అవమానాలు పడుతూ సౌందర్యని తీసుకురావడానికి ఎనలేని పోరాటం చేస్తుంది. కానీ సంయుక్తకి ఏం తెలుసు? నువ్వు వెళ్ళి సౌందర్యతో మాట్లాడితే గాని సౌందర్య ఇక్కడికి రాదు అని. ఎవరి వల్ల జరిగిన తప్పుని వాళ్లే సరిదిద్దుకోవాలి. అసలు నేను ఇక్కడున్నప్పుడు సౌందర్యకి ఆ ఇంటికి వెళ్లాలన్న ఆలోచన కూడా లేదు. అలాంటిది నా మాట కూడా కాదని అక్కడికి వెళ్ళింది అంటే తన మనసుని ఎంత గాయపరుచుంటారు. మీరు ఏం చెప్తే, ఏం చెప్పి ఒప్పిస్తే సౌందర్య ఈ ఇంటికి మళ్ళీ వస్తుందో అది మీరు చూసుకోండి. సౌందర్య ఈ ఇంటికి రావాలి. దానికోసం ఎవరే వైపైనా పర్వాలేదు, నేను పట్టించుకోను. నా కూతురు నా దగ్గరికి రావడమే నాకు ముఖ్యం. మరి సంయుక్త ఎవరు భాను? తను నీ కూతురు కాదా? పేగు తెంచుకొని పుట్టినంత మాత్రాన కూతురు అనిపించుకోదు. కన్న తండ్రి ఆశయాలే కాదు, కన్న తల్లి కోరికలకు కూడా గౌరవం ఇవ్వాలి. అప్పుడే నా కూతురు అనిపించుకుంటుంది. మాటలకిది సందర్భం కాదు భాను. దయచేసి నువ్వు బయటకొచ్చి సౌందర్య దగ్గరికి వెళ్తే కాని తను మన ఇంటికి రాదు. సౌందర్య రాకుండా సంయుక్త రాదు. దయచేసి పరిస్థితుల్ని అర్థం చేసుకో భాను. నీకు దండం పెడతాను, బయటకు రా భాను. చెప్పానుగా, సౌందర్య వచ్చేంత వరకు నేను బయటికి రాను. మీ ఎవరి మొహం చూడను. అలా కాదని ఇలా మాటి మాటికి వచ్చి డిస్టర్బ్ చేస్తే నేనేం చేసుకుంటానో నాకే తెలీదు. అంత మాట అనుకు బాను, తట్టుకోలేకపోతున్నాను. చూసావా తమ్ముడు, అందర్నీ కలపాలని సంయు తాపత్రయపడుతుంటే అది అర్థం చేసుకోకుండా ఎంత కఠినంగా మాట్లాడుతున్నారో. ఒక కూతురి కోసం తల్లి ఆరాటం, అక్కని ఇంటికి తీసుకురావడానికి సంయు పోరాటం. పాను సంయుక్తలు ఒకటిగా ఆలోచిస్తే ఎంతటి ప్రమాదమైనా పారిపోతుంది. కానీ భాను అందుకు సిద్ధంగా లేదు. నేను నీ మేనల్లుడు ఎంతగా తోడుగా ఉన్నా కొన్నిసార్లు మా ప్రయత్నం సరిపోవడం లేదు. ఇక నువ్వే తమ్ముడు సంయుక్తకి అండగా ఉండి సౌందర్య మనసు మార్చేలా చెయ్యాలి.
దీవెనలు తోడంట కడవరకు మా అమ్మలాలి కూడా దీవెనలే అమ్మమ్మ గోరు ముద్ద దీవెనలే వాళ్ళని అలా చూస్తూ అలా ఎంతసేపు ఉంటావు? రా భోజనం చేద్దాం. నాకు ఆకలిగా లేదు సార్, మీరు తినేయండి. అంటే ఏంటి? బయట మీ చెల్లి భోజనం చేయకుండా ఉంది కాబట్టి ఇక్కడ నువ్వు కూడా చేయకుండా ఉంటావా? ఒకవేళ ఈ విషయం వాళ్ళకి తెలిసిందనుకో, దీన్నే ఆయుధంగా చేసుకుని మరింత రెచ్చిపోతారు. సరే, వాళ్ళ సంగతి వదిలేయి. నువ్వు మిస్ ఇండియా అవ్వాలనుకుంటున్నావు, అది మర్చిపోకు సౌందర్య. ఇలా ఫుడ్ తినడం మానేస్తే గ్లామర్ దెబ్బతింటుంది. సార్, మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారు. నేను వాళ్ళ కోసం ఆలోచించి నా ఫుడ్ మానేయడం ఏంటి? నాకు వాళ్ళని చూస్తేనే కోపంతో కడుపు మండిపోతుంది. పదండి, మనం భోజనం చేద్దాం. పద. ఏంటి అలా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నేనేమన్నానని? నిరాహార దీక్ష అంటే ఏమీ తినకుండా ఉండాలని, అంతేకాని ఇలా తినుకుంటూ చేయడం కాదు. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఇక్కడ నువ్వు నేను వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరు. ఎవ్వరూ చూడడం లేదు. ఫుల్లుగా తిని ఏం తినలేదు అని నీరసంగా ఉంది అని చెప్తే సరిపోతుంది. మనం ఏది చేసినా మనస్సాక్షిగా చేయాలి. నేను అక్క మన ఇంటికి రావాలని మనస్సాక్షిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఈ నిరాహార దీక్ష కూడా అలాగే చేస్తాను. ఎవరు చూడడం లేదనో, ఒంటరిగా ఉన్నానో, తప్పు చేస్తే మనం చేస్తున్న తప్పు ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ మనకి పైన ఉన్న దేవుడికి తెలుస్తుంది. నీకు ఆకలిస్తే నువ్వు తిను, అంతేగాని నన్ను అడుక్కో. నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు. నాకు ఆకలేస్తుంది, నేను తింటాను. నీలాగా మూర్ఖంగా తిండి మానేసి నేను ఉండలేను. తీసుకో. రై తిన్రా. వద్దులేరా. సార్ 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 రై
ఏంటి సార్ ఇది? ఏదో ఒక రకంగా తినిపించాల్సింది పోయి మీరు కూడా తినలేదు. తన ఆకలితో ఉంటే నేనెలా తింటాను? సీను, మీరు వెళ్ళండి. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తాను. పర్లేదు సార్, మేము ఇక్కడే ఉంటాం. సార్ మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తాం సార్? తనకి తోడుగా నేనున్నాను సీను. నాకు తోడుగా తనుంది. పర్వాలేదు, మీరు వెళ్ళండి. ఏదైనా అవసరం ఉంటే నేను కాల్ చేస్తాను. అలాగే సార్. ఓకేరా వాసు. వీళ్ళని చూస్తుంటే నా ఇంటికొచ్చిన సౌందర్యని తీసుకెళ్లే వరకు కదిలేలా లేరు. సంయుక్త మొండితనం చూస్తుంటే సౌందర్య కూడా ఏదో ఒక టైంలో సంయుక్త మాట వినేలా ఉంది. అలా జరగకుండా ఉండాలంటే వీళ్ళని వెంటనే ఇక్కడి నుంచి పంపించేయాలి. ఎస్, ఇలాంటి వాళ్లకు ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి దాన్ని దెబ్బ కొట్టాలి. హలో, నేను ధర్మతేజ్ని మాట్లాడుతున్నాను. మీరొక పని చేయండి. వెంటనే వచ్చి యాక్షన్ తీసుకోండి. ఏమైంది సార్? ఏం లేదు, ఏదో ఆఫీస్ కాల్ మాట్లాడుతున్నాను. ఏంటి, నువ్వింకా పడుకోలేదా? లేదు, పడుకోలేదు. లేదు సార్, నిద్ర రావడం లేదు. బయట సంయుక్త అలా ఉండడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అది చాలా మొండిగా అక్కడే కూర్చొనుంది. నేను రానని ఎంత చెప్పినా వినడం లేదు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. సౌందర్య, నువ్వు ముందు అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేయాలి. మనం ఎదుగుతుంటే ఇలా వెనక్కి లాగడానికి చాలా మంది తయారవుతుంటారు. మనం వాళ్ళని పట్టించుకుంటే మనము ముందుకు వెళ్ళలేం. చీకటి పెరిగిన కొద్దీ చలి పెరుగుతుంది. అది తట్టుకోలేక వాళ్లే వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళి పడుకో, అంతా సర్దుకుంటుంది.
వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? ఎవరు చెప్పుంటారు? ఇంకెవరు? హ్మ్, అతనే అయి ఉంటాడు. నువ్వు వెళ్ళి వాళ్లతో మాట్లాడి పంపించేసేయ్. సరేరా, మన మీదకు మన వాళ్ళనే ప్రయోగించాలనుకున్నాడు. నేను చూసుకుంటాను వాసు. రాసేను. పదండి సార్. హలో, మేము వచ్చాం సార్. వాళ్ళు మా ఇంటి ముందే ఉన్నారు. ఇప్పుడే ఏదో గొడవ జరిగినట్టుంది. మీరు వెళ్ళి తగులుకోండి. మీరడిగే ప్రశ్నలకు వాళ్లకు సమాధానం ఉండకూడదు. చివరికి మీడియాలో వస్తే పరువు పోతుందని అక్కడిచ్చి పారిపోవాలి. అలాగే సార్, మేము చూసుకుంటాము. హాయ్ రాజేష్. హాయ్ రా. ఏంట్రా ఇలా? ఇక్కడ ఏదో న్యూసెన్స్ జరుగుతుందని ధర్మతేజ గారు ఫోన్ చేస్తే వచ్చాము. అదేం లేదురా, యాక్చువల్గా ఏం జరిగిందంటే అదిరా జరిగింది. ఒకసారి వాసుతో మాట్లాడొస్తాను. సరేరా, వెళ్ళు. సారీ వాసు, ఈ ఇష్యూ నీదని తెలియక వచ్చాము. మేము వస్తాము. సరే. రేయ్! అయ్యో మేడం, సార్. రేయ్, నిన్ను! సార్ వాసు సార్. రేయ్! సార్, ఏమైంది సార్, అంత కంగారు పడుతున్నారు? బయట మీ చెల్లి వాళ్ళెవరితోనో గొడవ పడుతూ పెద్ద న్యూసెన్స్ చేస్తోంది. అయ్యో, పైగా ఆ గొడవకి మీడియా వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు. ఓ గాడ్. సార్, వెళ్దాం పదండి. పద. సార్ సార్ చూడండి సార్. ఏమైంది? అయ్యో, మణికట్టు కట్టయినట్టుంది. మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. పద. లేదు, నేను రాను. ఏయ్, చెప్పేది విను. పద, హాస్పిటల్కి వెళ్దాం. నేను రానంటే రాను. బ్రతికుంటే ఏదైనా చేయొచ్చు. వెళ్దాం, పద. పద. నేను రానంటే రాను. నేను చచ్చినా పర్లేదు, మా అక్క రావాలి. ఏయ్, ఏయ్, మెంటల్. ఛీ! రా. నేను రాను. అక్క వచ్చావా? అక్క రా. అక్క రా, ఇంటికి వెళ్దాం. రా అక్క, పదక్క, ఇంటికి వెళ్దాం. అక్క రా అక్క, ప్లీజ్ అక్క, అమ్మ దగ్గరికి వెళ్దాం. అక్క పదక్క. ఏయ్, చెయ్యొద్దులు. అక్క నన్ను ఎక్కడికి లాకెళ్తున్నావు? అక్క చెయ్యదులో అమ్మాయి రానంటుంది కదా, వదిలేయ్. రేయ్, చూడు, తన మణికట్టు తెగి రక్తం ఎలా పోతుందో. ఇలాగే వదిలేస్తే అరగంటలో చచ్చిపోతుంది. నీకు కనీసం మానవత్వం లేదా? అక్క రా అక్క, మనం అమ్మ దగ్గరికి వెళ్దాం. అక్క నువ్వు లేవనమ్మా, చీకటే గదిలోనే ఉండిపోయింది, బయటికి రావట్లేదక్క. ప్లీజ్ అక్క, నీకు దండం పెడతానక్క, రా అక్క. ఇదేంటి, సౌందర్యని చూస్తుంటే వీళ్ల మాటలకు కరిగిపోయేలా ఉంది. వెళ్దాం అక్క, ప్లీజ్ వెళ్దాం. రా అక్క, ప్లీజ్ అక్క. ఆపుతావా నీ డ్రామాలు? నేను రాను అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నావు?
ముందిక్కడి నుంచి వెళ్ళిపోండి. అసలు నువ్వు మనిషివేనా? కత్తి తగిలి రక్తం కారిపోతుంటే డ్రామాలు నాటకాలు అంటావా? నీకు చూస్తుంటే అర్థం కావట్లేదా? ఇప్పుడు నువ్వు మాతో పాటు రాకుంటే తను హాస్పిటల్కి రాదు. తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోతే ఇక్కడే చచ్చిపోతుంది. చస్తే చావని. నేను మాత్రం ఆ ఇంటికి రాను. అక్క నీకు దండం పెడతాను అక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, నీకు దండం పెడతాను, రా అక్క, నాతో పాటు రా. నువ్వు మిస్ ఇండియా అవ్వాలనుకుంటే నేను మాటిస్తున్నానక్క. నాన్న మీతో చెప్తున్నానక్క, నిన్ను మిస్ ఇండియా చేస్తాను. నువ్వు లేకపోతే అమ్మ ఉండలేదు, నా మొహం కూడా చూడడం లేదు. నేను చేస్తానక్క మిస్ ఇండియాని. రాక్క వెళ్దాం అక్క, అక్క ప్లీజ్ అక్క, ప్లీజ్ రా అక్క, ప్లీజ్ రా అక్క. నీకు ఇంకా అర్థం కావడం లేదా? నీకేమైనా పర్వాలేదు, మీ అమ్మకేమైనా పర్వాలేదు, ఈవిడ మాత్రం మనతో రాదు. నువ్వు ఒక్కదానివే ప్రేమని పెంచుకుంటే సరిపోదు, ఎదుటి వాళ్ళకు కూడా కాస్త కూస్తో ప్రేమ ఉండాలి. ఈవిడికి లేదు. మనం వెళ్దాం, పద పద. నేను రాను అక్క, రా అక్క. మీరు ఎన్ని నాటకాలు ఆడినా, నన్ను ఎంత రెచ్చగొట్టినా నేను ఆ ఇంటికి మాత్రం రాను. అక్క అక్క అక్క, అమ్మ గదిలోంచి బయటికి రావట్లేదు. నువ్వు వస్తే కానీ తను ఎప్పట్లో ఉండలేదు. అమ్మ అలా ఉండడం నీకు ఇష్టం ఉండదు కదక్క. నేను చేస్తానక్క, నిన్ను మిస్ ఇండియా అని నేను చేస్తాను. రా అక్క, ప్లీజ్ అక్క, రా అక్క, అక్క, అక్క. మేడం మేడం లే. అణచివేసిన సింహం తిరగబడితే ఎలా ఉంటుందో చూపించడానికి దేవిక సిద్ధంగా ఉంది. తప్పక చూడండి జీవన తరంగాలు. ఈ నెల 16 నుండి సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నిమిషాలకు.